హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బంగారు నెమలి. రచించిన వారు రాఘవరాజు పట్టాభి రామరాజు గారు. వింధ్యారణ్య ప్రాంతంలో ఒక బంగారు నెమలి తిరుగుతున్న వార్త కనకపురిలో గుప్పుమన్నది. కనకపురి మహారాజు విచిత్రసేనుడికి అరుదైన అపురూపమైన వస్తువులను సేకరించడం అలవాటు. అందువల్ల ఆయన ఈ వార్త వింటూనే కొంతమంది భటులతో వింధ్యారణ్యానికి వెళ్ళాడు. వింధ్యారణ్యంలో కొండ దిగువన ఒక కోయగూడెం ఉన్నది. ఆ గూడెం పెద్ద రాజును సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు రాజు తను ఆ ప్రాంతాల తిరిగే బంగారు నెమలిని పట్టవచ్చినట్లు అతడికి చెప్పాడు. బంగారు నెమలి మాట వింటూనే కోయ పెద్ద ఎంతో విచారంగా, ప్రభు, ఆ బంగారు నెమలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతాల కనిపించడం లేదు. నెల రోజుల క్రితము నా కూతురు మోహిని దానిని పట్టి తమరికి కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది. రాత్రైనా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతకటానికి పోయిన మాకు ఒకచోట బంగారు నెమలి ఈక బాణం మాత్రము కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయకేసి తిరిగి చూశాడు. వాడు గుడిసెలో మరొక గదిలోకి పోయి కొన్ని మామూలు ఈకలతో గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఈకని తెచ్చి రాజు ముందు పెట్టాడు. విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి, ఆహా, అద్భుతం! ఈ నెమలి ఏ దేవలోకాన్నించో దిగి వచ్చిందై ఉండాలి. ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనబడకుండా పోయింది. బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల గాలించారు. చివరకు సూర్యాస్తమయానికి ఇంకా గంట కాలం ఉన్నదనగా భటుడొక్కడికి నెమలి గురివింద పొదల చాటున కనిపించింది. ఆ సమయంలో అది పడగ విప్పి బుసలు కొడుతూ తనను కాటువేయి చూస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతున్నది. నెమలి సర్పాన్ని తన కాళ్లతో తన్నుతూ మధ్య మధ్య ముక్కుతో పొడుస్తున్నది. భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు. అయితే ఇది గమనించిన బంగారు నెమలి అంత ఎత్తున గాలిలోకి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లోకి దిగి వాటి చాటున పారిపోసాగింది. దానిని అనుసరించాడు రాజు. భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు. నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయి ఒక సలియేటి ఒడ్డున ఉన్న పూరి గుడిసెలోకి దూరింది. ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్ని ఎత్తుకొని, మళ్ళీ ఏమి ఆపద వచ్చి పడింది అంటూ దాని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నిమరసాగింది. రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. కానీ అంత చీకటిలో కూడా బంగారు నెమలి ఈకల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండటంతో గుడిసె లోపల పట్టపగల్లాగా ఉంది. రాజు అవ్వ చేతుల్లోని బంగారు నెమలి వైపు అబ్బురంగా చూస్తూ, అవ్వా, ఈ బంగారు నెమలిని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేను ఇటుగా వచ్చాను. చివరికి వంటింటి కుందేలులా నీకు చిక్కిందన్నమాట. నెమలి నాకిచ్చేయి, బహుమానంగా ఈ రత్నాల హారాన్ని తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయబోయాడు. అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలేవాడివే నాయనా, ఇది నా పెంపుడు నెమలి. అంతకాదు, కూడదు అంటే ఒక ఈక పీకి ఇస్తాను, తీసుకొనిపో అన్నది. రాజు చిరుకోపంగా, నేను ఈ దేశాన్ని ఏలే మహారాజుని. ఈ అరణ్యంలో ఉండే చెట్టు చేమ పక్షులు జంతువులు అన్నీ నా అధీనంలో ఉన్నట్లే లెక్క. అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమలిని లాక్కోపోయాడు. ఆ మరుక్షణము విద్యుద్ఘాతం తగిలినట్లు క్రింద పడిపోయాడు రాజు. కొద్దిసేపటికి తేరుకొని లేచి నిలబడుతున్న రాజుతో, అవ్వ, చూడు నాయనా, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశ గలది. నా అనుమతి లేనిదే ఎవరూ దీన్ని తీసుకుపోలేరు. నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. ఒక పని చెయ్యి, ఈ వీణ మీద మేఘమల్హరి రాగంలో ఒక పాట పాడు. కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తాను అంటూ ఒక మూల ఉన్న వీణని దుమ్ము దులిపి రాజుకి ఇచ్చింది. రాజు పద్మాసనం వేసుకుని కూర్చొని వీణను శృతి చేసి మేఘమల్హరి రాగంలో శ్రావ్యంగా ఒక గీతం పాడసాగాడు. నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డుని అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయనా, వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటికి వస్తుంది. అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు. మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవరికీ చెప్పకూడదు. అలా చెబితే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది.
రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకుని గుర్రమెక్కి భటులతో కోటకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆ గుడ్డును ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు. 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు సాయంత్రము 12 ఏళ్ల రాకుమార్తె దీప్తిరేఖ చెలికత్తెలతో దాగుడు మూతలాడుతూ అనుకోకుండా బంగారు గుడ్డు ఉన్న మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు చందనపు బుట్ట కనపడగానే అందులో ఏమున్నదా అని చూడబోయింది. బుట్టలు బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తె ఆశ్చర్యించింది. దానిని తన చెలికత్తెలకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులో నుంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానెడు పాము ఒకటి బయటకు వచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటు వేసింది. ఆ మరుక్షణము రాకుమార్తె బంగారు నెమ్మలిగా ఎగురుతూ కోట బయటకు వెళ్ళిపోయింది. ఇది చూసిన రాకుమారి చిలికెత్తలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు. అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరికి అవ్వ పూరి గుడిసెలోకి దూరింది. రాజు పుట్టెడు దిగులుతో గుడిసెలోకి ప్రవేశించాడు. ఇప్పుడక్కడ ఆయనకు 3 బంగారు నెమళ్ళు కనిపించాయి. ఆ 3 అచ్చుగుద్దినట్లు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. అవ్వ మహారాజును చూసి, "ఏన్నాయనా మళ్ళీ వచ్చావు? నేనిచ్చిన గుడ్డు పగలేదా? ఇంకొక గుడ్డు కావాలా?" అన్నది ఏమీ ఎరగని దానిలా. రాజు ఆ మాటకి మండిపడుతూ, "ముసలిదానా, నంగనాచి కబుర్లాడావంటే నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికి వచ్చింది. మర్యాదగా నా కుమార్తెకు పూర్వరూపం వచ్చేటట్లు చెయ్యి, లేకుంటే నీ ప్రాణాలు దక్కవు" అన్నాడు వరలో నుంచి కత్తిని దూసి. అవ్వ బోసినూరు తెరిచి వికటంగా నవ్వి, "మహావీరుడివే, కానీ ముందు కత్తిని వరలో పెట్టు. ఈ 3 నెమలలో ఏది నీ కూతురో గుర్తుపట్టు. సరిగ్గా గుర్తుపడితే బంగారు నెమలి నీ కూతురిగా మారుతుంది. లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమలుగా మారిపోతావు" అని హెచ్చరించింది. విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమల వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక నెమలి తల ఎత్తి అతడి కేసు చూస్తున్నది. దాని కళ్ళల్లో నీళ్లు తిరగటం ఆయన గమనించాడు. మరొక నెమలి దీనంగా తల ఉంచుకొని ఉన్నది. దాని కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. రాజు కొంచెంసేపు ఆలోచించి అవ్వతో, "ఈ తల ఎత్తి నా కేసు ధీమాగా చూస్తున్నది నా కుమార్తె దీప్తిరేఖ. తల వంచి దీనంగా నేలచూపులు చూస్తున్నది కోయి పెద్ద కుమార్తె మోహిని" అన్నాడు. దానికి అవ్వ మెచ్చుకుంటున్నట్లు తలాడించి, "నాయనా, నీ కూతుర్ని బాగా గుర్తించావు. ఇప్పుడే ఆ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చబోతున్నాను" అని ఏదో మంత్రం జపిస్తూ నెమలికేసి వెళ్ళబోయింది. అప్పుడు రాజు, "అవ్వ ఆగు" అంటూ ఆమెకు చెయ్యి అడ్డుపెట్టి, "నువ్వు నా కుమార్తెనే కాదు, కోయి పెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి" అన్నాడు. అవ్వ రాజుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, "నీకు ఆ కోయి పెద్ద కూతురు ఊసేందుకు? నీ కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళిపో" అన్నది. విచిత్రసేనుడు అందుకు అంగీకరించగా, "ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు. నా కుమార్తె కన్నా ముందుగా అతడి కుమార్తెను కాపాడటం రాజధర్మం. అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి" అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులు ఆనించి, "రాజా, నీ దయాగుణము ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. నేను నీ రాజ్య పౌరురాలనన్నమాట గుర్తుంచుకో. అరణ్యంలో ఎవ్వరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని, అవి ఎంతటి అపూర్వమైనవి అయినా వాటిని పట్టి బంధించటము, చంపటం లాంటి క్రూర కార్యాల్ని నిషేధించు" అంటూ వెళ్ళి 2 బంగారు నెమలను రాకుమార్తెగాను కోయ పెద్ద కుమార్తెగాను మార్చింది. విచిత్రసేనుడు అవ్వకి కృతజ్ఞత చెప్పుకొని కోయ పెద్దకు అతడి కుమార్తెను అప్పగించి రాకుమారి దీప్తిరేఖతో ఆనందంగా తన రాజధానికి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు భట్రాజుల చమత్కారం. రచించిన వారు జె. ఉదయ నాగ శిరీష గారు. బావాజీపేట జమీందారుకు ప్రతిరోజు నిద్రలేవగానే అలవాటుగా వినే వంది మాగదుల స్తోత్రపాఠాలు విసుగును కలిగించాయి. ఆయన తన దివాన్ని పిలిచి, "ఈ భట్రాజులు, విప్ర వినోదులు, గారడి, నాటకాలు, తోలుబొమ్మలు ప్రదర్శించేవాళ్లు వట్టి సోమరిపోతులు. బద్ధకం కొద్దీ ఏ పని చేయలేక వినోదం కలిగిస్తున్నామంటూ సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నారు. ఇక నుంచి మాసికాలు, వార్షికాలు అంటూ వీళ్ల కోసము మనం డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు.
బద్ధకము సోమరితనం వదిలించుకొని ఏదైనా పనిలో చేరి కష్టపడి సంపాదించుకోమన్నానని నా ఉత్తర్వుగా అందరికీ తెలియచేయండి అని చెప్పాడు. దివాను చిన్నగా నవ్వి, ప్రభు, ఇష్టమున్నా లేకపోయినా పాలించే ప్రభువు క్షేమం కోరి నేను చెప్పే మాటలను కొట్టి పారేయకండి. వినోదం అన్నది జనజీవనంలో భాగం. మనకు నచ్చని రోజున కళాకారులని సోమరిపోతులు అనటం మంచి పద్ధతి కాదు. దేశ సౌభాగ్యం కోసము మనిషి కష్టపడి పనిచేయటం ఎంత అవసరమో మానసికోల్లాసానికి ఈ కళాకారులు అంతే అవసరము. వాళ్లకు మీరిచ్చే బహుమానాలని వార్షికాలని గురించి మరొకసారి ఆలోచించండి అన్నాడు వినయంగా. జమీందారు విసుగుపడుతూ దివానికేసి చూసి, రాజ్యము వీరభోజ్యము అన్నారు. అందుచేత రాజ్య రక్షణకి అభివృద్ధికి వీరులైన వాళ్ళని ప్రోత్సహించాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడినప్పుడే ధనం సంపాదించగలము. అందుచేత కష్టపడి పనిచేసే వాళ్లను ప్రోత్సహించి జమీందారీ ఆర్థిక పరిస్థితిని ఇనుమడింపచేయాలి. అంతేగాని పొట్ట కోసం ఒళ్ళు గోకేవాళ్ళని, అలాంటి వాళ్ల కోసము మతిమాలిన పాటలు కీర్తనలు రాసేవాళ్ళని నేను ప్రోత్సహించను. ఇది నా నిర్ణయం అన్నాడు. దివాను మరి మాట్లాడలేకపోయాడు. జమీందారు కళాకారుల గురించి అన్న మాటలు నలుగురికి తెలిసిపోవటంతో అందరూ కళాకారుల్ని సోమరిపోతుల్లా చూడసాగారు. దానితో బావాజీపేట జమీలో సంగీతము నాట్యము కనుమరుగయ్యాయి. వాటి కోసము కవిత్వం రాయబడినా ఆదరించేవాళ్లు లేక అటకలెక్కాయి. ఇక శిల్పము చిత్రలేఖనము నామమాత్రంగా మిగిలిపోయాయి. ఊరూరు తిరిగి నాటకాలేసేవాళ్లు సరైన రచనలు లేక ప్రజలను రంజింప చేయలేకపోయారు. ఇలా ఉండగా జమీందారునికి పెద్ద జబ్బు చేసింది. ఇంచుమించు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆస్థాన వైద్యుడు జమీందారుతో, ప్రభు, రాణిగారికి కష్టపడి నా శక్తి కొద్దీ వైద్యం చేశాను. ఇప్పుడు ఆమెలో జబ్బు లక్షణాలేమీ లేవు. ఆమెను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి ఉల్లాసం కలిగించగల వాళ్ళని ఏర్పాటు చేయండి. సంతోషము సగం బలం అన్నారు కదా. మానసికోల్లాసంతో ఆమె త్వరగా మునుపటి మనిషి కాగలదు అని చెప్పాడు. ఇది విని ఆలోచిస్తున్న జమీందారుతో సమయానికి అక్కడే ఉన్న దివాను, ప్రభు, కార్యభారంతో అలసిపోయినా మనసు ప్రశాంతంగా లేకపోయినా తమ పూర్వీకులు లలిత కళలతో కాసేపు పొద్దుపుచ్చేవారు. వాటిని మీరు కాదనుకున్నా రాణిగారి కోసమైనా కొంతకాలం అనుమతించండి అని కోరాడు. జమీందారు అందుకు సరైనట్లు మౌనంగా తలూపాడు. కొద్ది రోజుల్లోనే దివాణము కళాకారులతో కళకళలాడింది. మొదట నీరసంగా అనిపించిన 2 రోజులు గడిచేసరికి జమీందారిని కళా ప్రదర్శనలు చూడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నది. భార్యతో పాటు జమీందారు కూడా ఆ ప్రదర్శనలు చూస్తూ జీవితంలో వినోదం కూడా ముఖ్యమే అనుకోసాగాడు. 3వ రోజున జమీందారు భార్య ఉల్లాసంగా ఉన్నది. ఇంతలో అక్కడికి 2 భట్రాజులు వచ్చారు. జమీందారు వాళ్ళని చూసి ముఖం చిట్లించాడు. అయినా వాళ్ళు జమీందారును తమ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. చివరిగా ఒకడు రెండోవాడితో, తండ్రి కొడుకులిద్దరూ ఒక ఆమెకు చెరొక పిల్లవాడిని ఇచ్చారు. ఆ పిల్లలిద్దరి మధ్య యుద్ధం కల్పించి ఒకడిని చంపి రెండోవాడికి రాజ్యం కట్టబెట్టిన భగవంతుడికి ఒక ఆవు పాలతో అభిషేకం చేయించమని జమీందారు గారికి చెప్పరా బావా అన్నాడు. ఏ ఆవురా బావా అని అడిగాడు రెండోవాడు. ఇది విన్న జమీందారుకు చిర్రెత్తుకొచ్చింది. ఛీ, ఈ అసందర్భ ప్రలాపుల్ని ఇక్కడి నుంచి తరిమేయండి. అర్థం పర్థం లేని మాటలు వీళ్ళును అన్నాడు దివానితో. అప్పుడు దివాని వినయంగా జమీందారుతో, ఇవి అర్థం పర్థం లేని మాటలు కావు ప్రభు. వాళ్ళు శ్రీకృష్ణుడికి క్షీరాభిషేకం చేయించమని చెబుతున్నారు. సూర్యుడు యముడు తండ్రి కొడుకులైతారు. వాళ్ళు కుంతీదేవికి కర్ణుణ్ణి ధర్మరాజుని వరపుత్రులుగా ప్రసాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మరాజుకు సహాయం చేసి కర్ణుణ్ణి చంపించాడు. ఆ కృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేయించమని కోరుతున్నారు వాళ్ళు. అంతేకాదు, ఏ ఆవురా బావా అన్న వాక్యంలో 5 భాషలున్నాయి. ఏ అంటే మరాఠీ, ఆవు అంటే హిందీ, రా అంటే తెలుగు, బా అంటే కన్నడం, వా అంటే అరవం. ఈ పదాలన్నిటికీ ఆయా భాషల్లో అర్థము రమ్ము అంటూ వివరించారు. ఆ వివరణ విన్న జమీందారు ఎంతో సంతోషంగా, ముఖే ముఖే సరస్వతి, ఏదో పొగడ్తానుకునే దానిలో కూడా చమత్కారంగా చేయగల శక్తి ఒక్క భాషకే ఉంది. ప్రతి విద్యలోనూ పరమార్థమే కాకుండా సాహితీ సరస్వతి ఉంటుందని, ఆ చమత్కారము హృదయానికి ఆనందం కలిగిస్తుందని తెలుసుకున్నాను అని ఆ భట్రాజులనే కాకుండా కళాకారులందరినీ ఘనంగా సన్మానించాడు. ఆ తర్వాత బావాజీపేట జమీలో
కళలకు ప్రోత్సాహం మళ్ళీ లభించింది. మరొక కథ పేరు అక్కరకు రాని స్నేహం. రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ప్రతాపుడనేవాడికి 12 ఏళ్ల వయసు. ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సాయపడుతూ ఉంటాడు. ఇరుగు పొరుగులు కూడా ఏదో అవసరమైనప్పుడు అడిగితే చిన్న పెద్ద పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఎంతో మంచివాడని అందరికీ వాడంటే ఇష్టం. వాడికి మాత్రము నరేంద్రుడు అనే తన ఈడు కుర్రవాడంటే మహా ఇష్టం. నరేంద్రుడు ప్రతాపుడికి పొరుగునే ఉంటున్నాడు. వాడు భాగ్యవంతుల బిడ్డ. వాడికి ఏ పని ఉండదు. తన తీరిక సమయంలో కొంత ప్రతాపుడితోనే గడుపుతుంటాడు. అయితే తను ప్రతాపుడి ఇంటికి వెళ్తాడే తప్ప ప్రతాపుడిని తన ఇంటికి రమ్మని ఎప్పుడూ అనడు. ఒకరోజు సాయంత్రము గ్రామంలోని యువకులు కొందరు ఊరు బయట మైదానంలో చెడుగుడు ఆడుకుంటున్నారు. కొంతసేపటికి అలసిపోయి అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. ఆ సమయంలో అక్కడికి పొరుగురి తినుబండారాల వ్యాపారి వచ్చాడు. వాడు కొత్త రకం తినుబండారం ఒకటి తయారు చేసి తెచ్చాడు. అది చాలా అద్భుతంగా ఉందని అంతా కొనుక్కొని తిన్నారు. ప్రతాపుడు కొనుక్కున్నాడు, కానీ నరేంద్రుడు కొనుక్కోలేదు. ఏం డబ్బు తెచ్చుకోలేదా అన్నాడు ప్రతాపుడు జాలిగా. ఇప్పుడేం అవసరం వస్తుందో అని నా దగ్గర డబ్బులెప్పుడూ ఉంచుకుంటాను, కానీ బయట అమ్మే తినుబండారాలు కొనుక్కోవద్దని అమ్మ చెప్పింది అన్నాడు నరేంద్రుడు బుద్ధిగా. నువ్వు కొనుక్కున్నట్లు ఇంటో వాళ్ళకేం తెలుస్తుంది? హాయిగా నువ్వు మాతో పాటు కొనుక్కొని తిను అన్నాడు ప్రతాపుడు. నా దగ్గర ఎంత డబ్బుందో అమ్మకు ఖచ్చితంగా తెలుసు. ఇంటికి వెళ్ళగానే చూసి తక్కువైతే ఏం చేశావని అడుగుతుంది మరి అన్నాడు నరేంద్రుడు బాధగా ముఖం పెట్టి. ఇంతేగా, ఏ బిచ్చగాడికో దానం చేశానని చెప్పు, లేదా దారిలో ఎక్కడో పోయిందని చెప్పు. నీవింకా చిన్నపిల్లవాడివి కాదు, నీ వాళ్ళు నీ మాట నమ్మరా అని అడిగాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. దీనికి నరేంద్రుడు కాసేపు తలాడిస్తూ ఊరుకొని, నమ్ముతారనుకో, కానీ అబద్ధం చెప్పడం పాపమని నాకు బామ్మ చెప్పింది. బామ్మ మాటలు నేను నమ్ముతాను అన్నాడు. అయ్యో, నా దగ్గర డబ్బులున్నాయి, కావాలంటే నేను నీకిది కొనిపెట్టగలను, కానీ మీ అమ్మ నిన్ను తినవద్దన్నది అని నొచ్చుకున్నాడు ప్రతాపుడు. నువ్వు కొంటే తింటాను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు తగ్గవు కాబట్టి. ఇంట్లో ఎవరికీ తెలియదు. డబ్బు లెక్క సరిపోతే అమ్మ నన్నింకేమనదు. అడగకపోతే నేను అబద్ధం చెప్పనక్కర్లేదు కదా అన్నాడు నరేంద్రుడు తెలివిగా. ప్రతాపుడు నరేంద్రుడికి తినుబండారం కొనిపెట్టాడు. వాడది తిని ఎంతో మెచ్చుకొని, నీ మూలంగా నాకిది రుచి చూసే అదృష్టం కలిగింది, కానీ ఈ విషయము నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకు, మా అమ్మకు చెబుతుందేమో అన్నాడు. సరేనన్నాడు ప్రతాపుడు. ఒక రోజున పొరుగింటి వాళ్ళు బయటికి వెళుతూ ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, ఇంట్లో నరేంద్రుడొక్కడే ఉన్నాడు, మేమంతా 2 గంటల్లో తిరిగి వస్తాం, అంతవరకు నువ్వు వాడికి తోడుగా ఉండు అని చెప్పారు. అంతవరకు ప్రతాపుడు నరేంద్రుడి ఇంటి లోపలి భాగం చూడలేదు. అందువలన వాడు చాలా కుతూహలపడ్డాడు. నరేంద్రుడి ఇల్లు ఎంతో వైభవంగా ఉంది. ఆ ఇంట్లో ప్రతాపుడికి తెలియని సదుపాయాలెన్నో ఉన్నాయి. నరేంద్రుడికైతే ప్రత్యేకంగా ఒక గది ఉంది. ఆ గదిలో అద్దాల బీరువా నిండా రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. మరొక బీరువా నిండా చాలా పుస్తకాలున్నాయి. ఇవన్నీ ఉండటం వలన ఇంట్లో ఒక్కనే ఉన్నా నాకు మంచి కాలక్షేపం, కానీ నాకు నువ్వుంటేనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది అన్నాడు నరేంద్రుడు. ఆ మాటలకు సంతోషించాడు ప్రతాపుడు. బీరువాల్లో ఉన్న ఆట వస్తువులు, పుస్తకాలు ఏమేమిటో ఒకసారి పరీక్షగా చూస్తాను అంటూ వాటికేసి వెళ్ళబోయాడు. అయితే నరేంద్రుడు వాడిని అడ్డుకొని ఒక్క వస్తువు గాని పుస్తకం గాని ముట్టుకోనివ్వలేదు. బయటవాళ్లు ముట్టుకుంటే అవన్నీ పాడైపోతాయని పెద్దవాళ్లు వాడికి చెప్పారట. మరి నువ్వు మా ఇంటికి వచ్చి అన్నీ ముట్టుకుంటావు కదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. మీ పెద్దవాళ్లు వద్దనలేదుగా మరి అన్నాడు నరేంద్రుడు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చొని ఏవేవో కథలు చెప్పుకున్నారు. కానీ ప్రతాపుడికి మనసులో ఏదో వెలితిగా అనిపించింది. మరొక రోజున కుర్రవాళ్లు కొందరు ఊరు బయట చెరువు గట్టును కూర్చొని ఉండగా ఒకతను పిల్లల గ్రోవులు తెచ్చాడు. ఆ పిల్లన గ్రోవుల్లో దేన్ని ఎవరు ఊదినా మధురంగా పలుకుతోంది. తెచ్చినవాడు ఒక్కొక్కటి 2 రూపాయలకు అమ్మాడు. నరేంద్రుడు కూడా ఒక పిల్లన గ్రోవి కొనుక్కున్నాడు. ప్రతాపుడి వద్ద 1 రూపాయి మాత్రమే ఉన్నది. అందువల్ల వాడు నరేంద్రుణ్ణి 1 రూపాయి అప్పివ్వమని అడిగాడు. స్నేహితులకెన్నడూ అప్పివ్వవద్దని తాతయ్య చెప్పాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందట అన్నాడు నరేంద్రుడు వెంటనే. ప్రతాపుడికి చాలా కోపం వచ్చింది. అప్పటికి 5-6 సార్లైనా తను వాడికి తినుబండారాలు కొనిపెట్టి ఉంటాడు.
లెక్క చూసుకుంటే ఒక ఏడాదిలో తను వాడి కోసం ఖర్చు పెట్టింది 20 రూపాయలకు తక్కువ ఉండదు. ఇప్పుడు రూపాయి అప్పుగా అడిగితే కూడా ఇవ్వనంటున్నాడు. అన్నీ తన నుంచి తీసుకుంటూ తనకేమీ ఇవ్వని స్నేహితుడు వాడు. అప్పిస్తే స్నేహం చెడిపోతుందన్నావుగా, గుర్తుంచుకో. ఇప్పుడు అప్పు ఇవ్వనందువలన మన స్నేహం చెడిపోతుంది. ఈ పిల్లల గ్రోవి నేను కొనుక్కోలేకపోయానో మనం ఇక స్నేహితులం కాదు అన్నాడు ప్రతాపుడు ఉక్రోషంగా. అలా అనకరా, నీ స్నేహం లేకుండా నేనుండలేను అన్నాడే తప్ప నరేంద్రుడు వాడికి అప్పిస్తాననలేదు. అంతలో రామేశం అనే కుర్రవాడొకడు తనే ఒక పిల్లల గ్రోవుని కొని ప్రతాపుడికిచ్చి, నువ్వు నాకు చాలాసార్లు సాయపడ్డావు, ఇలాంటి వెండి కొనిస్తే నీ రుణం తీరుతుందిరా అన్నాడు. ప్రతాపుడెంతో సంతోషించి, నీ రుణం అలాగే ఉంచుకో, ఇప్పుడు ₹1 ఇస్తాను, ఇంకొక రూపాయి బాకీ, రేపు తీర్చేస్తాను అంటూ బలవంతంగా వాడికి రూపాయి ఇచ్చి, చూసావా స్నేహితుడంటే ఇలా ఉండాలి అన్నాడు నరేంద్రుడితో. నరేంద్రుడు ఒక్క క్షణం ముఖం చిన్నబుచ్చుకొని మరో క్షణం సంతోషంగా, ఈ రోజు నుంచి రామేశం కూడా నాకు స్నేహితుడు, ఎందువలనంటే వాడి కారణంగా నువ్వు పిల్లల గ్రోవి కొనుక్కున్నావు, ఆ విధంగా వాడు మన స్నేహం నిలబెట్టాడు. పిల్లల గ్రోవి కొనుక్కోకపోతే మన స్నేహితులం కాదని నువ్వన్నప్పటి నుంచి నేను చాలా బెంగ పెట్టుకున్నాను. రామేశం నా బెంగ పోగొట్టాడు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతాపుడు నరేంద్రుడికి దూరంగా ఉండసాగాడు. నరేంద్రుడు ఎంత ప్రయత్నించినా వాడు మాట్లాడకుండా ముభావంగా ఉండసాగాడు. ఇది పని కాదని నరేంద్రుడు ప్రతాపుడి తాతకు తన బాధ చెప్పుకున్నాడు. ప్రతాపుడి తాత నరేంద్రుణ్ణి పంపించేసి ప్రతాపుణ్ణి పిలిచి సంగతి అడిగి తెలుసుకుని, ఇంతకాలంగా నువ్వు నరేంద్రుడికి మంచి స్నేహితుడు అనుకున్నాను, ఉత్త స్వార్థపరుడివి అన్నాడు. స్వార్థం నాదా వాడిదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా. నరేంద్రుడు నీ స్నేహితుడు, అవసరంలో వాడికి నువ్వు సాయపడ్డావు, అది నీ మంచితనం, అందుకు ప్రతిఫలాన్ని ఆశించడము స్వార్థం, ఇంత చిన్న వయసులో స్వార్థం ఉండడం మంచిది కాదు అన్నాడు ప్రతాపుడి తాత. మరి నా అవసరంలో వాడు నాకు సాయపడవద్దా అని అడిగాడు ప్రతాపుడు కోపంగా. వాడికి ఇష్టమైతే సాయపడతాడు, లేకుంటే లేదు. స్నేహము కేవలం డబ్బో మరేదైనా వస్తువు ఇచ్చి పుచ్చుకునేందుకు కాదు, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకొని మనసులు వికసింపజేసుకునేందుకే మనిషి స్నేహం చేయాలి. ఇచ్చిపుచ్చుకోవటము వ్యాపార లక్షణము అన్నాడు ప్రతాపుడి తాత. ఈ జవాబు బాగున్నట్టుగా తోచినా ఇంకా అనుమానం పోక ప్రతాపుడు, అయితే ఇందులో నరేంద్రుడి తప్పేం లేదా అని ప్రశ్నించాడు. తప్పు నీదే కాని వాడిది కాదు, ఎందుకంటే నువ్వేం చేసినా నరేంద్రుడు సంతోషం కోసం చేశావు, మరి తను సంతోషించని పని చేయమని వాడిని అడగటం నీ తప్పు కాదా అన్నాడు ప్రతాపుడి తాత. అంతా బాగానే ఉంది గాని తాత, అక్కరకు రాని ఇలాంటి స్నేహం వలన నాకేమైనా ప్రయోజనం ఉంటుందా అన్నాడు ప్రతాపుడు. ఎందుకు లేదు, ప్రతిఫలం ఆశించని స్నేహాన్ని వాడు నీకు నేర్పుతున్నాడు, నీ నుంచి ఏమీ నేర్చుకోకపోతే అప్పుడు నరేంద్రుడికే నీది అక్కరకు రాని స్నేహం అవుతుంది అన్నాడు ప్రతాపుడి తాత. ప్రతాపుడికి తాత సందేశం అర్థమైంది. అప్పటినుంచి వాడు ప్రతిఫలం రాలేదన్న కారణంగా ఎవరితోనీ స్నేహాన్ని మానుకోలేదు. అయితే తాత వాడికేం చెప్పాడో తెలుసుకున్నాక నరేంద్రుడు తన ప్రవర్తనను కూడా సిగ్గుపడి క్రమంగా ఉపకారుడుగా మారి తాను ప్రతాపుడి స్నేహం వలన మంచి ప్రయోజనం పొందాడు. మరొక చిన్న కథ, పేరు ఆస్తి పంపకం. కొండవీడికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి చుట్టుపక్కల గల 9 గ్రామాలకి న్యాయాధికారి, సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు, రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు, నాలుగోవాడికి విద్యలో దైవకార్యాలు ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయన్లారా, ఇంతకాలము మనము ఒకరి తగాదాలు తీర్చాము గాని మన తగాదాల్ని ఎప్పుడూ ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది, మీరిప్పుడు నా మంచం కోళ్ళ దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి, నేను పోయాక ఎవరి కోడు వద్ద వాళ్ళు తవ్వుకోండి, ఆస్తుల విషయంలో మీలో ఎటువంటి తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నేను చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతగా ప్రాణం విడిచాడు. తండ్రికి దినవారాలు చేసిన అనంతరము 4 అన్నదమ్ములు 4 గుణపాలు తీసుకొచ్చి తండ్రి చెప్పిన ప్రకారము ఎవరు కోడి వద్ద వాళ్ళు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది.
రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది. మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు. నాలుగోవాడు తవ్విన చోట మాత్రము వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన ముగ్గురన్నలకి అమితమైన కోపం వచ్చింది. చూసారా, ఆఖరివాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలిచ్చి మనకి ఊక పేడ మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరిష్టం వచ్చిన కోడి దగ్గర వాళ్ళని నిలబడమన్నారు. మీరంతా నిలబడిన తర్వాతే కదా నేను మిగిలిన కోడి దగ్గర నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరి కొడుకు శాంతంగా. అదంతా కుదరదు. మనం ఈ విషయము కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవలసిందే అన్నారు ముగ్గురు అన్నలు పట్టరాని కోపంతో. వారు తండ్రి ఆఖరి కోరికను తృణీకరించి కొండవీటికి వెళ్ళి తమ తగాదను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారము, వెండి బంగారాలు ఉన్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు. వాటిని న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద రెండోవాడిది, పొలాలు మూడోవాడివి, వెండి బంగారాలు నాలుగోవాడివి. వాటిని పంచుకొని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు ముగ్గురన్నలకి ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరివాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని, తండ్రి చేసిన అన్యాయం ఏదీ లేదని తెలుసుకొని నలుగురు తమ గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.